హలో నమస్తే. ఏబి వెంకటేశ్వరరావు. ఏబి వెంకటేశ్వరరావు గారని ఒక మాజీ అధికారి. ఆయన ఎక్కడో ఒక చోట ప్రసంగం ఇస్తూ ఒక వీడియో సోషల్ మీడియాలో తిరుగుతుంది. యాక్చువల్గా కింద కామెంట్లో ఆయన ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ అనే ప్రస్తావన అయితే ఆయన చేయలే. పవన్ కళ్యాణ్ అనేటువంటి ప్రస్తావన చేయలే. బట్ ఆయన మాట్లాడిందంటే రాజకీయాల్లోకి మతాలను తీసుకొచ్చింది, ప్రస్తుతానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, హైలీగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది పవన్ కళ్యాణ్. కోర్స్ భారతీయ జనతా పార్టీ ప్లస్ ఆర్ఎస్ఎస్ వీళ్ళు ఉంటారు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బేసికల్లీ అది వాళ్ళ సిద్ధాంతం, అది వాళ్ళు 100 years నుంచి చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా మొదలెట్టింది కాదు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొత్తగా మొదలెట్టింది కాదు, అది వాళ్ళు 100 years నుంచి చేస్తున్నారు. పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ గల్లీకి వెళ్ళి అంతర్గతంగా చేస్తారు, కానీ పబ్లిక్ స్టేట్మెంట్లు ఇచ్చి వీళ్ళు పెద్దగా హై ఇంపాక్ట్ అయితే వాళ్ళు చేయరు. ఎవరు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు అంతర్గతంగా నెట్వర్క్ బిల్డ్ చేసుకొని చేస్తారు. వాళ్ళు ఎవరినో టార్గెట్ పెట్టుకొని పలానోడు మన హిందూ అని అన్నప్పుడు అతన్ని రీచ్ అయ్యి ఇదిగో మన హిందువులు కాబట్టి యునైట్ ఉండాలి అట్లా చెప్తారు అనమాట. ఎవరు బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళ మేజర్ యొక్క నెట్వర్క్ మొత్తం కూడా అంతర్గత నెట్వర్క్ల ద్వారానే వాళ్ళు గెలిచారు. యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దేశంలోకి అధికారంలోకి రావడానికి కారణం నాట్ బికాజ్ ఆఫ్ పబ్లిక్ స్పీకింగ్ కాదు, అంతర్గత నెట్వర్క్, ఇంటర్నల్ స్ట్రాంగ్ నెట్వర్క్ బిల్డ్ చేసుకున్నారు వాళ్ళు. పబ్లిక్ మీటింగ్లకు వచ్చి మతాన్ని పబ్లిక్ రోడ్డు మీద పడేసింది ఎవరు అని అంటే ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో మతం గురించి పబ్లిక్గా రోడ్డు మీద మాట్లాడుతుంది, మీటింగ్లు పెట్టి ప్రసంగాలు ఇస్తుంది పవన్ కళ్యాణ్. బీజేపీ కంటే ఎక్కువ, ఆర్ఎస్ఎస్ బజరంగ్ దళ్ కంటే ఎక్కువ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు. ఓకే, ఏబి వెంకటేశ్వర గారు ఆయన గురించి మాట్లాడినప్పటికి కూడా అలాంటి ఒక ప్రసంగం ఇచ్చాడని కింద కామెంట్లు మొత్తం పవన్ కళ్యాణ్ తిడుతున్నారు. ఎవరిని తిడుతున్నారు? పవన్ కళ్యాణ్ తిడుతున్నారు. కింద కామెంట్లు కూడా చదువుతావు. ఒక 2-3 నిమిషాలు ఏబి వెంకటేశ్వర్లు ఏమన్నాడు చూద్దాం, ఒకసారి వినండి. నీ వ్యక్తిగత భయాలు అన్ని నీతోనే పెట్టుకో, నీ మతం ఏదో నీతోనే పెట్టుకో, అది నీ వ్యక్తిగతం. మహా అయితే నీ ఏమన్నాడు ఇంకోసారి వినండి. నీ వ్యక్తిగత భయాలు అన్ని నీతోనే పెట్టుకో, నీ మతం ఏదో నీతోనే పెట్టుకో, అది నీ వ్యక్తిగతం. మహా అయితే నీ కుటుంబం వరకు నువ్వు ఇన్ఫ్లుయెన్స్ చేసుకో, అంతకు మించి సమాజానికి ఏమి సంబంధం నీ భయాలతో? అది ఎవరు ఈ మాట? ఇప్పుడు హిందూ మతం అంతరించిపోతుంది ఇవన్నీ కూడా మాట్లాడి పబ్లిక్ స్పీకింగ్ మాట్లాడి మతం గురించి ఎక్కువగా ప్రస్తావిస్తుంది పవన్ కళ్యాణ్. ఈయన ఏమన్నాడంటే, నీ వ్యక్తిగతంగా ఏమైనా భయం ఉంటే అది నీ దగ్గర పెట్టుకో, మతం అనేది ఇంట్లో వరకే ఉండాలి, నీ కుటుంబం వరకే ఉండాలి, సమాజానికి ఏం సంబంధం, నువ్వు దాన్ని తీసుకొచ్చి సమాజంలో రుద్దటానికి అనేది ఈయన అన్నది. ఓకే, సమాజానికి ఏం సంబంధం నీ గోల్తో? అసలు గవర్నమెంట్కి ఏం సంబంధం? అది వండర్ఫుల్ ప్రశ్న. అది అడిగిందంటే వండర్ఫుల్ ప్రశ్న ఏబి వెంకటేశ్వర రెడ్డి. గవర్నమెంట్కి ఏమి సంబంధం? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అదే, సెక్యులర్ రాజ్యాంగం. ఆర్టికల్ 14 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్, క్రీడ్ అవన్నీ వదిలేద్దాం, రిలీజన్ గురించి మాట్లాడదాం. ఆర్టికల్ 14 ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ ఎవ్రీబడి సేమ్, ఈక్వల్. Article 15, there should not be any discrimination based on religion. Article 16, you should provide equal opportunities based irrespective of the religion. Article 17, you should avoid or abolish untouchability based on the religion. Article 19, whatever religion you belong to, there should be freedom of speech. Article 21, irrespective of your religion, there should be your ఫండమెంటల్ రైట్. ఆర్టికల్ 25, దర్ ఇస్ రిలీజియస్ ఫ్రీడమ్. రాజ్యాంగం క్లియర్గా రాసి ఉంది. అందుకే ఏబి వెంకటేశ్వర గారు ఏమన్నారంటే, గవర్నమెంట్కి ఏం సంబంధం అన్నాడు. వండర్ఫుల్ క్వశ్చన్, అదే చెప్తున్నా. మతాలకి గవర్నమెంట్కి ఏం సంబంధం? అది వ్యక్తిగతం, ఇళ్లలో ఉండాల్సింది. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు దాన్ని అదొక ఉద్యమంగా తీసుకొని గవర్నమెంట్లోకి తీసుకొని రావడానికి ట్రై చేశారు. నార్త్ ఇండియాలో చేశారు, నార్త్ ఇండియాలో సక్సెస్ అయ్యారు.
దాన్ని తీసుకొచ్చి మన ఆంధ్రాలో పెడుతున్నారు. ఇది మేజర్ ప్రాబ్లం ఏంటంటే దాన్ని తీసుకొచ్చి ఆంధ్రాలో రుద్దుతున్నారు. అది పెద్ద ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో ప్రాబ్లం అయిపోయింది అది. ఇంకా ముందు అరే ఈ మతాన్ని రాజ్యాన్ని విడదీయమనే కదండి 400-500 సంవత్సరాల పాటు కొట్టుకు చచ్చారు యూరోప్. అది మతాన్ని రాజ్యాన్ని విడదీయమని 400-500 సంవత్సరాలు కొట్టుకున్నారండి. అంబేద్కర్ అది చూసి ఫెడప్ అయిపోయే అసలు సెక్యులర్ అనే అన్ని చోట సెక్యులర్ అనే పదాన్ని రాసుకుంటూ వచ్చాడు. సెక్యులర్ అనే పదం రాయాల్సిన అవసరం లేదు. సెక్యులర్ అనే పదం అనేది ఇందిరాగాంధీ పెట్టింది, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఆయన ఆ మాట రాయకపోయినా ప్రతి లైన్ సెక్యులర్ వాదాన్ని చొప్పించాడు అంబేద్కర్. మతానికి రాజ్యానికి ఏం సంబంధం అండి? ప్రభుత్వము, వ్యవసాయము, విద్య, వైద్యము, ఉద్యోగాలు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డెవలప్మెంటు, కార్మికులు, ఆడవాళ్ళు, మహిళలు, విద్య, చిన్నపిల్లల ఆరోగ్యము, రైట్, ట్యాక్సులు, రోడ్లు, బిల్డింగ్లు, భవనాలు, ఇవి కదా ప్రభుత్వం చేయాల్సింది. మతంతో మనకెందుకు అనేది ఈయన అంబేద్కర్ రాశారు. ఇప్పుడు ఈయన అంటే యాక్చువల్గా ఈయన ప్రసంగం విన్న తర్వాత మరి ఈయనకి ఆ భావజాలం ఎందుకుందో నాకు తెలీదు. ఆయన నాస్తికుడా లేదో నాకు తెలీదు, లేదంటే సెక్యులర్ వాదా నాకు తెలీదు. బట్ ఆయన ప్రసంగం అయితే నాకు నచ్చింది. ఏబి వెంకటేశ్వరరావు గారు పొలిటికల్గా నేను విభేదించి వచ్చామో, పొలిటికల్ కామెంట్స్ చేశాడు అక్కడక్కడ, దాన్ని నేను విభేదించి వచ్చామో కానీ బట్ దీంతో ఏకీభవిస్తాను ఏబి వెంకటేశ్వరరావుతో. ఓకే, ఇంకేమన్నాడు? కొంత ఎన్నో యుద్ధాలు, లక్షల ప్రాణాలు పోయిన తర్వాత కదా రాజ్యం మతం రెండుగా వేరైంది. మళ్ళా ఇవాళ తీసుకొచ్చి అతికిస్తానంటూ ఇంతకంటే వెనకబడతాను ఏమైనా ఉంటుందా? అసలు 2-3 మాటలు అన్నాడు ఆయన. ఏమన్నాడు? ప్రాణాలు మొత్తం కోల్పోయిన తర్వాత రియలైజ్ అయ్యారు మతానికి రాజ్యాలకి కలపకూడదు అని. అంటే గతంలో మతాల మీదే రాజ్యాలు నడిచాయి. మతాల మీద కొట్లాట జరిగింది. క్రిస్టియన్ కంట్రీసు ముస్లిం కంట్రీస్ తోటి, ముస్లిమ్స్ హిందూ కంట్రీ తోటి, హిందూ కంట్రీ ముస్లిమ్స్ తోటి, కమ్యూనిస్టులు, క్రిస్టియన్ కంట్రీస్ యుద్ధాలు మొత్తం కూడా మతాల మీద, నమ్మకాల మీద నడిచాయి. తర్వాత రియలైజ్ అయ్యారు ఈ మతాల మీద వెళ్తే ప్రాణాలు కోల్పోతారు, విధ్వంసం సృష్టిస్తారు, ఇది దేశం అల్లకొల్లోలమైంది అని రియలైజ్ అయ్యి అమెరికా లాంటిది సెక్యులర్ దేశంగా మారింది. అమెరికా సెక్యులర్ దేశం అండి. ఓకే, ఇంగ్లాండ్, అక్కడ క్రిస్టియన్ కంట్రీస్ మొత్తం సెక్యులర్ దేశంగా మారాయి. ఎందుకు? ఇప్పుడు స్పెసిఫిక్గా అవర్స్ ఈజ్ ఏ క్రిస్టియన్ కంట్రీ అని బయట చెప్పుకున్నారు తప్ప రాజ్యాంగంలో. ఇప్పుడు మన రీసెంట్గా అమెరికాలో కూడా ఆయన జేడీ వ్యాన్స్ ఎవరైతే ఉన్నాడో అతను అన్నాడు అఫ్కోర్స్ ఇట్ ఈజ్ ఏ క్రిస్టియన్ కంట్రీ అన్నాడు. ఇక్కడ మన మోహన్ భగవత్ గారి కనుక రాజ్యాంగంలో ఉన్నా లేకపోయినా ఇది హిందూ కంట్రీ అని ఎలాగైతే మోహన్ భగవత్ గారు అంటున్నారో, అక్కడ అమెరికాలో జేడీ వ్యాన్స్ అన్నాడు ఆఫ్కోర్స్ ఇది అమెరికా ఈజ్ ఎ క్రిస్టియన్ కంట్రీ అన్నాడు ఆయన. బట్ రాజ్యాంగాలు ఏం చెప్తున్నాయి? అమెరికా రాజ్యాంగం సెక్యులర్ దేశం అని చెప్తుంది, భారత రాజ్యాంగం సెక్యులర్ దేశం అని చెప్తుంది. ఓకే, అక్కడ అమెరికా సెక్యులర్ దేశమే, ఇక్కడ సెక్యులర్ దేశమే. అక్కడ అమెరికాలో హిందువులకి ముస్లిమ్స్కి సేఫ్టీ కావాలి, ఇక్కడ ముస్లిమ్స్ మైనారిటీకి సేఫ్టీ కావాలి. మతాలను చూపిస్తే ఏమైతే ఈ యొక్క యుద్ధాలు వస్తాయి, ప్రాణాలు కోల్పోతారు. ఇప్పుడు జేడీ వ్యాన్స్ ఇంటి మీద దాడి జరిగింది, గతంలో ఇంకొక అతన్ని చంపేశారు అంతకుముందు. ఓకే, ఎరిక్ని చంపేశారు. ఇవన్నీ జరిగినాయి కదా, ప్రాణాలు పోతాయి, ఇది మతాలను జోలికి వస్తాయి. ఓకే, కాబట్టి మతాలు అనేవి ఇళ్లల్లో అంతవరకే ఉండాలి తప్ప రాజ్యంలోకి తీసుకురాకూడదు, పరిపాలనలోకి తీసుకురాకూడదు, ప్రభుత్వంలోకి తీసుకురాకూడదు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడో మనకైతే తెలియదు. ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్కి చెబితే బాగుంది ఈ విషయాలన్నీ. నెక్స్ట్ ఇంకేమన్నాడు ఆయన? అంటే చాలా మాట్లాడాడు ఆయన, 1-2 చూద్దాం ఈయన. అసలు బయట లోపల ఏంటండి 2000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం పాస్పోర్ట్లు ఉన్నాయా, లేకపోతే నేషనాలిటీ ఉందా, సిటిజన్షిప్ ఉందా? భావాలు ఫ్రీగా ఒక చోట నుంచి ఒక చోటకి వ్యాప్తి చెందినాయి. ఈజిప్టులో ఉన్న పక్షి బొమ్మ మనకి గరుడు బొమ్మ అవుతుంది. పేరు టైప్ చేస్తే వారి భూములన్నీ కనిపిస్తాయి అంటే నమ్ముతారా? ఇప్పుడు అది ల్యాండీడ్ యాప్. ఈజిప్టులో ఉన్న ఆచారాలు మన దగ్గర ఉంటాయి, మెసపటోమియాలో ఆచారాలు మన దగ్గర ఉంటాయి, మన దగ్గర ఉన్న కొన్ని ఆచారాలు అక్కడ మిడిల్ ఈస్ట్కి పోతాయి, మిడిల్ ఈస్ట్ నుంచి యూరోప్కి పోతాయి. ఈ భావాల వ్యాప్తి, వీటి ప్రయాణం క్లియర్గా
ఈ రోజున మనం మ్యాప్ చేయగలిగిన పరిస్థితిలో ఉన్నాం. అంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది మనకి. కాబట్టి అసలు వీళ్ళు పెట్టిన టైటిల్ ఏంటంటే, ఇది ఏ మీటింగ్లో మాట్లాడుతున్నాడంటే ఈయన, దాని వెనక బ్యానర్ మీద టైటిల్ కనబడుతుంది. అంటే ఇది సంస్మరణ సభ అట. ఇది సంస్మరణ సభ అని పెట్టారు. ఈయన ఆల్మోస్ట్ ఏమంటున్నాడు, ఈజిప్ట్లో ఉన్నటువంటి భావజాలాలు, ఆ గరుడు బొమ్మ, పక్షి బొమ్మ, ఇవన్నీ కూడా మన భారతదేశంలోకి వచ్చాయి, మన భారతదేశంలో అట్టిపోయినవి, అవి ఇవి. నేను అదే అనేది ఏంటంటే, ఆర్యులు వలసలే. మన ఎక్కడో పర్షియాలో ఉన్నవి ఇరాన్ నుంచి ఈజిప్ట్ నుంచి మెసపోటోమియా ఇది ఉండేది కదా మొత్తం కూడా. ఓకే, ఇథియోపియాలో నుంచి ఇవన్నీ కూడా ఒకటేనండి. మతవ్యాప్తి జరిగాయి గతంలో, మతవ్యాప్తి చేసుకున్నారు వీళ్ళంతా ఒకటే. మన భావాలు అక్కడ ఉంటాయి, వాళ్ళ భావాలు ఇక్కడ ఉంటాయి. మన సాంస్క్రిట్ అనేది ఎక్కడ పుట్టింది? మన సాంస్క్రిట్ ఎక్కడో పుట్టింది, ఇక్కడ భారతదేశానికి వచ్చింది. ఓకే, దాంట్లోనే వేదిక్ స్క్రిప్ట్స్ అయినాయి. మన వాళ్ళు ఏమంటారు, వేదిక్ స్క్రిప్ట్స్ ప్రపంచం కంటే ముందు పుట్టింది అంటారు. బట్ అవన్నీ సాంస్క్రిట్లో రాశారు. సాంస్క్రిట్ వేరే చోట పుట్టింది. ఇవన్నీ కూడా కొన్ని ఉన్నాయి. ఓకే, సరే, అవన్నీ నమ్మకాలు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు, నమ్మకాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఫండమెంటల్ ప్రాబ్లం ఏంటంటే, ప్రభుత్వము, అధికారము, పరిపాలన, ప్రజల యొక్క ఉద్యోగం, వ్యవసాయం, విద్య, ఉపాధి అవకాశాలు, రిజర్వేషన్లు, చదువు, విజ్ఞానము, ఇవన్నీ కూడా అసలు మతాలకు అతీతంగా జరగాలి. ప్రతివాడికి భోజనం పెట్టడం అనేది ప్రతివాడికి అతీతంగా జరగాలి. ఇప్పుడు యూనివర్సిటీలోకి మతాలు వెళ్ళిపోయినాయి. యూనివర్సిటీలోకి, స్కూళ్ళల్లోకి ఎక్కడ పడితే అక్కడ మతాలను చొప్పించేశారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్రయత్నం చేస్తున్న సీరియస్గా. నార్త్ ఇండియాలో ఆల్రెడీ వెళ్ళిపోయింది, ఎందుకంటే అక్కడ స్ట్రాంగ్ ఉంది, భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ ఉంది. కాబట్టి దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని పవన్ కళ్యాణ్ ఈస్ ట్రైంగ్ టు డూ దట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాన్ని ఈయన ఏబి వెంకటేశ్వర గారు మంచిగానే మాట్లాడారు. చూద్దాం. ఇంకా మ్యాప్ చేయగలిగిన పరిస్థితిలో ఉన్నాం. అంత సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంది మనకి. కాబట్టి సనాతనం, పురాతనం అంతా కేవలం భారతదేశం భూభాగంలో పుట్టిందే కావాలనే నియమం ఎక్కడ లేదు. ప్రపంచంలో ఎక్కడున్నా మంచి తీసుకుంటాం. ఈ సెల్ ఫోన్ మనం ఏమైనా తయారు చేస్తున్నాం కాబట్టి దీన్ని వాడేది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, క్రీస్తు పూర్వం 500-600 సంవత్సరాల్లో చార్వాకుడు మొదటిసారి చెప్పాడు, దట్ యు గెట్ నాలెడ్జ్ త్రూ పర్సెప్షన్. మిత్రులారా, ఈ రోజున ఉన్న పరిస్థితి ఏమిటి అన్నది మీ అందరికీ తెలుసు. హేతువాద ఉద్యమం, ఇవన్నీ ఉంటాయి. కట్టుబడాలరా అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మనం ఇచ్చినటువంటి భౌతిక మెటీరియల్, కనీసం ఆశ అంటూ ప్రతివాడికి ఉంటుంది. దండం పెట్టుకుని పోతా, నాకు వచ్చిన నష్టం ఏంటి? దాంతో పాటుగా వాళ్ళు ఏ కారణాల వల్ల, ఏ పరిస్థితుల్లో, లేదు అతి పురాతనంలో ఒక రకమైన భావజాలాన్ని నేను సనాతనం అంటాను, మిగిలిన వాటిని అసనాతనం అంటాను అని అంటే, నువ్వు అనుకునేది నువ్వు అనుకో, నేను అనుకునేది నేను అనుకుంటా. నీకెంత హక్కు ఉందో నాకు అంత హక్కు ఉందిగా, నా పూర్వీకుల్ని అనుసరించడానికి నాకు అంత హక్కు ఉందిగా. సో ఇంతకీ చార్వాకుడు ఏమిటి చెప్పాడు? ఆత్వికుడు అని నా ఉద్దేశం. సరే, ఆయన సనాతన ధర్మం గురించి లోపలికి వెళ్ళాడు. సో అది లెట్ ఇస్ నాట్ గోయింగ్ టు దట్. అది ఆయన అభిప్రాయం. మన సనాతన నమ్మే వాళ్ళ అదే రిలీజియన్, లెట్ ఇస్ నాట్ గో ఇన్ సైడ్. రిలీజియన్లోకి మనం వెళ్ళొద్దు, అది వాళ్ళ నమ్మకం, మనం వాళ్ళని గౌరవించాలి. వాళ్ళు ఏం నమ్మినా సరే రిలీజియన్ని మనం నమ్మాలి. కానీ పవన్ కళ్యాణ్ మనం వ్యతిరేకిస్తుంది రిలీజియన్ కాదు. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని, ఆయన భక్తిని, ఆయన దేవుళ్ళని, ఆయన నమ్మకాన్ని మనం వ్యతిరేకించట్లా. మనం దేన్ని వ్యతిరేకిస్తున్నామంటే, మతాన్ని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోకి తీసుకురావడానికి బలంగా ప్రయత్నం చేస్తున్నాడు, అక్కడ మనం వ్యతిరేకిస్తున్నాం. ఓకే, అతని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లోకి, ప్రభుత్వంలోకి, రాజకీయంలోకి, వ్యవస్థలోకి, అంటే ఒక యునానిమస్ అందరికీ కలిసి పనిచేయాల్సినటువంటి ఒక ప్రభుత్వ వ్యవస్థలోకి ఒక మతాన్ని చొప్పించడానికి పవన్ కళ్యాణ్ సీరియస్గా ట్రై చేస్తున్నాడు. అది మతం మీద అతనికి ప్రేమ లేదు, అతను దాన్ని అడ్డం పెట్టుకొని పైకి రావాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ టైటిల్ కూడా అదే పెట్టారు, మతాన్ని అడ్డం పట్టుకొని రాజకీయంగా ఎదగాలని చూస్తున్న దొంగలు అని పైన టైటిల్ పెట్టారు. ఓకే, మరి అంటే పవన్ కళ్యాణ్ అని ఉండకపోవచ్చు వాళ్ళు,
టైటిల్ అయితే అదే పెట్టారు, ఏమని, మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగడానికి ప్రయత్నం చేస్తున్న దొంగలు అని టైటిల్ పెట్టారు దానికి. ఇదేందని ఇది అని చూసి నేను క్లిక్ చేశా, ఇదే మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయంగా ఎదగాలని చూస్తున్న దొంగలు అనేది చూస్తే ఇది ఈ వీడియో కనిపించింది. ఈ వీడియో కింద చాలా కామెంట్లు చూసా, కొన్ని కామెంట్లు చదువుతాను చూడండి మీకు, అంటే వీడియో ఇంక వద్దులేండి, కామెంట్లు చదువుతాం. నేను కొన్ని కామెంట్లు చదువుతున్నా. అందుకే చదువుకున్న వాళ్ళు పరిపాలన చేస్తే ఇలా ఆలోచనలు ఎలానే ఉంటుంది, చదువు లేని పనికి మాలిన వాడు పరిపాలిస్తే మతం కూడా అంటూ మతం కులం అంటూ కొట్టుకు చేస్తారు అని ఒక కామెంట్. ఇది ఇంకో రెండో కామెంట్. మతం వ్యక్తిగతం, చాలామంది తాము సనాతనం అంటారు, వారికి అది నినాదం, వారికి ఆ మాటకు అర్థమే తెలియదు. జంధ్యం లేని హిందువులే ఎక్కువగా మాట్లాడుతున్నారు సనాతన ధర్మం గురించి, అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళ నుంచి. ఆయన జంధ్యం లేని హిందువే కదా, ఆయన బ్రాహ్మణుడు కాదు కదా, వైశ్యుడు కాదు కదా పవన్ కళ్యాణ్. ఆయన ఎక్కువ సనాతన ధర్మం గురించి ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ పెట్టుకుని రాశారు. ఆ పీకే అని డాష్ పెట్టారు, ఒక బూత్ రాశారు, నేను చదవట్లేదు ఎందుకంటే మనం వీ షుడ్ రెస్పెక్ట్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఓకే, ఈ పీకే చాలా ప్రమాదకరం ఈ సమాజానికి అని మధ్యలో ఒక బూత్ రాశారు. ఓకే, మతం కొందరికి ఆదాయ మార్గం, సరే ఇవన్నీ. మొదటిసారి మిమ్మల్ని అభినందిస్తున్నాను రావు గారు అని ఒక ఆయన పెట్టాడు. నేను కూడా ఐఎమ్ అప్రిషియేటింగ్ ఏబి వెంకటేశ్వరరావు ఇన్ దిస్ వీడియో. ఐఎమ్ రియల్ అప్రిషియేటింగ్ ఏబి వెంకటేశ్వరరావు. ఆయనకున్న ఈ యొక్క లౌకికవాద భావానికి నిజంగా ఐఎమ్ అప్రిషియేటింగ్. ఈ దేశానికి మీ ఇలాంటి వాళ్ళు కావాలి. నమస్తే సార్, యువర్ బాస్ సిబిఎన్ పీకే మోడీ ఆర్ ప్రమోటింగ్ రిలీజియస్ పాలిటిక్స్ అని ఒక ఆయన పెట్టారు. యువర్ బాస్ అంటే ఈయన టీడీపీ ఆయన కాబట్టి, మీ బాస్ సిబిఎన్ పీకే మోడీ ప్రమోటింగ్ రిలీజియన్ పాలిటిక్స్, నువ్వేమో ఇక్కడ ఇలాంటి ప్రసంగాలు ఇస్తున్నావు అని చెప్పి ఒక అతను కామెంట్ పెట్టాడు ఆయన. ఓకే సార్, పవన్ది సనాతన ధర్మం కాదు, సనాతన వేషము. ఈ వేషాలు మొత్తం నరేంద్ర మోడీ గారికి ఇంప్రెస్ చేయడానికి మాత్రమే, ఎవరికి మాత్రం అని మొత్తం. ఆయన ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ అనలా. ఏబి వెంకటేశ్వర గారు ఒక ప్రసంగం ఇచ్చారు, పవన్ కళ్యాణ్ పేరు ఎత్తలే. కింద కామెంట్లన్నీ పవన్ కళ్యాణ్ మీద రాశారు. అది సంగతి. ఓకే, పవన్ కళ్యాణ్ గారు మీద మనకేం ద్వేషం లేదు. పవన్ కళ్యాణ్ యొక్క మతం మీద కానీ అతను చేసేటువంటి భక్తి మీద కానీ we completely agree with him, but we don't agree him carrying his personal religion and everything into the public administration and politics and the government of India. That is only I disagree with these people, that's all. Otherwise it's up to them, their personal. Thank you, namaskaram.